వెళ్ళక్కర్లేదు, ఆన్లైన్లో చూసుకోవచ్చు. 22A ఉందో లేదో, నిషేధిత భూముల జాబితాలో మీ భూమి మీ ప్లేస్ ఉందో లేదో చూసుకోవచ్చు అని చూపిస్తున్నారు ఆయన. నేను కూడా చూపిస్తున్నా. యాడ్ ఓపెన్ అవుతుందండి. వాళ్ళేదో ఓపెన్ చేసారు, ఏ వెబ్సైట్ ఓపెన్ చేసారు, 3 రకాల వెబ్సైట్లు ఉన్నాయి, ఒకటి కాదు ఎందుకంటే నాకు అర్థం కాకడతా చూసిండట ఈయన ఒక్కడే ఉన్నాడు. ఇక అదే వచ్చింది బీఆర్ఎస్ అమ్మ బెటర్ అడుకునేదట. ఏంది దాకా నన్ను డిస్టర్బ్ చేయలే. ఆయన ఎట్లా మాట్లాడిపిస్తా నేను? నువ్వు టీఆర్ఎస్ కండు వేసుకొని మాట్లాడు, న్యూట్రల్ గా మాట్లాడాల్సిన వ్యక్తి ఆయన ఎన్న ఇష్టం చెప్పి వచ్చేసి ఆగాల ధరని అడ్డం పెట్టుకొని మొత్తం వేల లక్షల పూలు మొత్తం లక్షల ఎకరాలు గుంజుకోండి మీరంతా. మీరేదో సచిన్లు నిజాయితీ పనులు మా నిజాయితీ మాట్లాడితే ఎట్లా? ఇంకోటి 2014 నుంచి 2023 వరకు ఎన్ని చర్యలు గుంజుకున్నావు తెలియదు తెలంగాణ సమాజానికి, ఎన్ని చర్యలు మాయం చేసినావు తెలియదా? అదే కాకుండా త్రిపురం జీవోలు ఎత్తేయడం ద్వారా 5 రూపాయలు తాగితే ఏ విధంగా నష్టం జరుగుతుంది తెలియదా? ప్రకృతి విధానం కలిపితే ఎట్లా చేస్తుంది తెలియదా? కాదు సార్, దయచేసి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కనీసం కేసీఆర్ గారు క్షమాపణ చెప్పలేదు. ఆయన ఆ కేసీఆర్ గారు పడుచుకున్న పాపాన పోలే రైతుల్ని ధరల పేరు మీద మొత్తం లక్షల ఎకరాలు గుంజుకోండి మీరు. నాకు అర్థం కాదు ఏంటని మాట్లాడేది సార్. ఆయన నాకు అర్థం కాదు. అరే ఎట్లుంటే సార్ నాకు అర్థం కాదు. నేను మాట్లాడుతుంటే మళ్ళీ డిస్టర్బ్ చేసి పేదగా వాళ్ళు చెప్పిందే కరెక్ట్, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తప్పు, ప్రభుత్వం ముందుకు వచ్చి ఒక మంత్రి గారు బయటకు వచ్చి అరే చాలా స్పష్టంగా క్షమాపణ చెప్తే సార్ ఇప్పుడు ఎక్కడ విశ్లేషకులు అండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కండ వేసుకొని మాట్లాడాలి. ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చేసి ఇద్దరు కూర్చోబెట్టి నాకు అర్థం కాకుండా మాట్లాడేది మీరు బీఆర్ఎస్ పార్టీ కండ వేసుకొని మాట్లాడే ఇష్టం వచ్చిన మాట్లాడుతూ చూస్తూ అనుకుంటారు ఏమన్నా మీరు? సమయం లేదు. విజయ్ కంక్లూడ్ చేస్తూ చెప్పండి ఫైనల్ గా ఏమంటారు? ఫైనల్ గా ఒక్క మాట క్లుప్తంగా. ఫైనల్ ఏం లేదు. ప్రభుత్వం ఏంది వీళ్ళు నిజంగానే అనుకుంటే 2023 డిసెంబర్ కదా వీళ్ళు అధికారంలోకి వచ్చింది, ఆ రోజు వరకు నిషేధిత జాబితా అని అందులో పెట్టండి. మిగతా ఇప్పుడు అనవసరం మిగతాది మీకు, ఎందుకంటే ఆల్రెడీ అది ఎట్లుంది అట్లా చేస్తే మీరు పెడతామని కూడా అంటున్నారు. మీరు ఏంది క్షమాపణ చెప్పి ఈ అన్ని వద్దు ఇంటర్నల్ గా చెప్పినవన్నా ఏది ఇంకా వరకు 2023 డిసెంబర్ వరకు నిషేధిత జాబితాలో ఏవేమైతే ఉన్నాయో దాన్నే చేయండి. ఇప్పుడు లేనటువంటి వాటిని యాడ్ చేసి 50 ఏళ్ల నుంచి ఇప్పుడు జూబ్లీహిల్స్ మొత్తం పెట్టిరండి. జూబ్లీహిల్స్ సొసైటీ ఉంది, ఇప్పుడు గోపన్నపల్లిలో మా జర్నలిస్టుల సొసైటీ ఉంది. ఇవన్నీ ఏంటి ప్రభుత్వం దగ్గర కొత్తపేటలో ఉడా కాంప్లెక్స్ ఉన్నది. అవన్నీ ఏం చేసి అన్ని పెట్టారు నిషేధిత జాబితాల. ఇప్పుడు ఎటువైనా జూబ్లీహిల్స్ సొసైటీ వాళ్ళు కొనుక్కున్నారు, ప్రభుత్వం దగ్గర కొనుక్కున్నారు, గోపన్నపల్లిలో కొనుక్కున్నారు. ఇంకా అర్థమైంది. ఏదేమైనా కూడా మొత్తం తెలంగాణలో అయితే ప్రకంపన సృష్టిస్తోంది. చూద్దాం ఇది ఎలా ఎన్ని మలుపులు తిరుగుతుందో. ఎనివే థ్యాంక్ యూ.